ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చిన్న పొలం కలిగి ఉన్నా కష్టపడే మనిషి. విత్తనాలు ఎంచుకునే విషయంలో అతనికి బాగా జాగ్రత్త ఉండేది. ఒక సంవత్సరం పంటలు బాగా పెరిగినప్పుడు అతడి పొలం పక్కనే ఉన్న రైతులు ఆశ్చర్యపోయారు. ఒక రైతు వచ్చి అడిగాడు, రామయ్య, నీ పంటలు ఎలా ఇంత బాగా పండుతున్నాయి? మాకు కూడా చెప్పు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, నేను ప్రతిసారి ఉత్తమ విత్తనాలను వాడుతాను. ఇంకా నేను నా మంచి విత్తనాలను నా పొరుగువాళ్లకు కూడా ఇచ్చేస్తాను. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు మంచి విత్తనాలు నీకు ఉంచుకోవాలి. నీ పొరుగువాళ్లకు ఎందుకు ఇస్తున్నావు? రామయ్య చెప్పాడు, పొరుగువారి పొలాలు పక్కనే ఉన్నాయి కాబట్టి వారు తక్కువ నాణ్యత గల విత్తనాలు వాడితే వాటి గాలి ద్వారా పాడైన పరాగకణాలు నా పొలానికి చేరతాయి. అప్పుడు నా పంట నాశనమవుతుంది. అందుకే అందరూ మంచి విత్తనాలు వాడితేనే మనమంతా బాగుంటాం. అతని మాటలు విని గ్రామస్థులు భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత నుంచి గ్రామమంతా మంచి విత్తనాలు పంచుకొని సానుకూలంగా వ్యవసాయం చేయసాగారు. నీతి: మనం మంచి జీవితాన్ని కోరుకుంటే మన చుట్టూ ఉన్నవారికి కూడా మంచి